హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ మనము ఉలవ దోశలు వేసుకుందామండి. అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. ఇవిగోండి, ఇవి వచ్చేసి ఉలవలు. ఇవి వచ్చేసి పెసరపప్పు అండి. ఈ రెండు ఒక 6 అవర్స్ ముందు నానేసుకోవాలి. 6 అవర్స్ దాకా నానేసుకోవాలండి. శుభ్రంగా కడిగి నానేసుకోవాలి. ఇవి ఇప్పుడు మనకి 6 అవర్స్ అయిందండి. 6 అవర్స్ తర్వాత ఇవి బాగా నానిపోయినాయి. ఇవి మనం మళ్ళీ ఇంకో 2-3 టైమ్స్ కడుక్కొని మనం గ్రైండర్ వేసుకుందామండి. ఇదిగోండి, ఈ విధంగా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. పెసరపప్పు, ఉలవలు, వీటిల్లోకి గ్రైండ్ చేసేటప్పుడు కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి ఇవి మొత్తం వేసుకొని గ్రైండర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మొత్తం గ్రైండర్ చేసుకోవాలండి. పేస్ట్ లాగా మనం ఇడ్లీ పిండి, అట్టు పిండి ఎలా వేసుకుంటామో సేమ్ అలాగే దోశ పిండి లాగా వేసుకోవాలి. ఇదిగోండి, గ్రైండర్ చేసుకున్న పిండి. ఈ విధంగా ఉంటుంది. చాలా మెత్తగా వేసుకోవాలి. దాంట్లోకి సరిపడ సాల్ట్, ఈ విధంగా కలుపుకొని ఇంకా మనం దోశ వేసుకోవాలి. వన్ సైడ్ కాలిందండి, రెండో పక్క మనం ఇలా తిరగేసుకోవాలి. మనం ప్లేట్లోకి తీసుకుందామండి. ఇలా తీసుకున్న తర్వాత ఉలవ దోశ రెడీ. దాంట్లోకి చట్నీ నంచుకొని తింటే ఎంతో టేస్ట్గా బాగుంటుందండి. చట్నీ లేకపోయినా ఏ పచ్చడి వేసుకొని తిన్నా కానీ చాలా అద్భుతంగా, చాలా రుచికరమైన ఉలవ దోశ రెడీ. చాలా చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ కొట్టండి.